ఈ నెల 19వ తారీఖున స్విట్జర్లాండ్లో ఉండేటువంటి జెనీవాలో అటు అమెరికా ఇటు ఇరాన్ ప్రతినిధులు కలిసి శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఒప్పుకున్నారు. అయితే ఈ యుద్ధంలో అసలైనటువంటి విజేత ఎవరు, ఈ యుద్ధంలో అసలైన పరాజితుడు ఎవరు, ఈ యుద్ధంని అర్ధాంతరంగా అమెరికా ముగిస్తే ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది, ఒక్కసారిగా అమెరికా మిడిల్ ఈస్ట్ని ఖాళీ చేసి వెళ్ళిపోతే అక్కడ చైనా జెండా పాతబోతుందా, ఒకవేళ అమెరికా మిడిల్ ఈస్ట్ నుంచి వెళ్ళిపోయినట్లయితే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఉనికి ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో భారత్ పరిస్థితి ఎలా ఉండబోతుంది. సో ఈ విషయాలన్నింటినీ ఇవాళ ద అనలిస్ట్లో మనం కూలంకుషంగా విశ్లేషిస్తాం. మొదటగా అమెరికా ఎందుకు ఈ యుద్ధం నుంచి తప్పుకుంటోంది ఒకసారి మనం పరిశీలించినట్లయితే అమెరికన్స్కి అమెరికా ఈ యుద్ధంలో పాల్గొనడం ఎంత మాత్రం మొదటి నుండి ఇష్టం లేదు. ప్రజలు మొదటి నుండి ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ పైన ఉన్నటువంటి ప్రేమతో ఇజ్రాయెల్కి అనుగుణంగా అమెరికా ఈ యుద్ధాన్ని ప్రారంభించింది. అయితే మొదట్లో యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు ఇన్ని రోజులు ఈ యుద్ధం ఉంటుందని చెప్పి అటు ఇజ్రాయెల్ కానీ ఇటు అమెరికా కానీ ఊహించలేదు. యుద్ధం మొదలుపెట్టిన మొదటి రోజే ఇరాన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సైనికాధికారులని దేశాధ్యక్షుడిని చంపేశారు. దీంతో ప్రపంచం కూడా ఈ యుద్ధం 1-2 రోజుల కంటే ఎక్కువ ఉండదనుకున్నారు. కానీ ఇరాన్ పోరాట స్ఫూర్తితో అటు ఇజ్రాయెల్కి ఇటు అమెరికాకు కూడా ముప్పు తిప్పలు పెట్టింది. దీంతో ఏం చేయాలో పాల్గొక ఇప్పుడు అమెరికా తల పట్టుకొని కూర్చుంది. అదే సమయంలో అమెరికాకి ఇంటా బయట ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పెట్రోల్ సమస్య రావడము, హార్మూజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేయడంతో చాలా దేశాలు పెట్రోల్కి కటకట్లాడుతున్నాయి. అంతేకాకుండా పెట్రోల్ ప్రైజెస్ పెరగడము, దాంతో నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రపంచ దేశాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. దీంతో అమెరికాకి ఏం చేయాలో దిక్కుతోచక ఈ యుద్ధాన్ని ముగించాలనుకుంటుంది. అంతేకాకుండా అమెరికాకి తమ దేశంలో ఉన్నటువంటి ప్రజల నుండే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు మేం కట్టేటువంటి ట్యాక్స్లను తీసుకెళ్ళి అక్కడ యుద్ధంలో గుమ్మరించడం అంటే ఇది దేశద్రోహమే అని చెప్పి పూర్తిగా విరుచుకుపడడంతో ట్రంప్ కూడా మీనవేషాలు లెక్కించాల్సి వచ్చింది. అంతేకాకుండా మధ్యంతర ఎన్నికలు అతి సమీపంలో ఉండటం, దీంతో తమ పార్టీకి ఎక్కడ నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయేమో అని చెప్పి భయపడి ట్రంప్ అర్ధాంతరంగా ఇప్పుడు ఈ ఇరాన్ యుద్ధం నుండి వెనక్కి తప్పుకోవాల్సి వస్తుంది. అయితే అమెరికా వెనక్కి వెళ్ళటం ఇజ్రాయెల్కి ఇక్కడ ఏమాత్రం ఇష్టం లేదు. అయితే ఒకవేళ అమెరికా యుద్ధం నుండి పూర్తిగా తప్పుకున్నా ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ పైన మున్పట్లాగే దాడులు చేయాలనుకుంటుంది. అయితే ఇక్కడ ఇజ్రాయెల్కి తమ ఎగ్జిస్టెన్స్కి సంబంధించినటువంటి సమస్య, అంటే తమ ఉనికి కోసం పోరాడుతున్నారు. అంటే ఏ చిన్న తప్పు జరిగినా కూడా ఇక్కడ ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ఉండదు. దీనికోసం ఇప్పుడు ఇజ్రాయెల్ మరింత తీవ్రంగా ఇరాన్ పైన దాడులు చేయబోతుందా, లేకపోతే సైబర్ అటాక్స్ ద్వారా ఇరాన్లో ఉన్నటువంటి అణుస్థావరాలపైన దాడులు చేసి వాటిని పూర్తిగా నేలమట్టం చేస్తుందా అనేది ఇక్కడ మనం మరికొన్ని రోజులు వేచి చూస్తే కానీ తెలియదు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను గమనించినట్లయితే ఈ యుద్ధంలో పూర్తిగా విజేత ఎవరు అంటే ఇరాన్ అని తప్పక చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఈ యుద్ధంలో చూపినటువంటి పోరాట పటిమ అందరూ అభినందించదగ్గది. అంటే ఇరాన్ లాంటి దేశం అంటే అన్ని విధాలుగా బంధించబడినటువంటి దేశం, అంటే ఆర్థికంగా దెబ్బతిన్నది, బయట నుంచి సహాయం చేసేటువంటి దేశాలు లేవు. గత 10 ఏళ్ళుగా ఇరాన్ ఎక్కడా కూడా ఏ దేశంతో కూడా వ్యాపారాన్ని చేయలేదు. కాబట్టి ఇరాన్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసింది. ఇట్లాంటి సందర్భంలో కూడా చాలా లిమిటెడ్ సోర్సెస్తో అటు ఇజ్రాయెల్ని ఇటు అమెరికాని పూర్తిగా ముప్పు తిప్పలు పెట్టి ఇవాళ అమెరికాని తమ ముందు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తమకేం కావాలో దాన్ని ఇరాన్ గట్టిగా సాధించుకుంది. కాబట్టి ఈ యుద్ధంలో విజేత ఎవరంటే ఇరాన్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఈ యుద్ధంలో పరాజితుడు ఎవరు అంటే ఖచ్చితంగా అమెరికా అనే చెప్పాల్సి వస్తుంది. అంటే తగుదనమ్మా అని చెప్పి యుద్ధంలోకి ఎంటర్ అయిపోయి ఏమీ తీసుకోలేక, ఏమీ చేయలేక, ఏం చేయాలో తోచక ఈ యుద్ధం నుండి అమెరికా వెనుతిరుగుతోంది. కాబట్టి ఇక్కడ పరాజితుడు మాత్రం పూర్తిగా అమెరికానే. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం మరో కొత్త రూపు సంతరించుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ మరింత తీవ్రంగా దాడులు చేస్తానని చెప్పి ప్రకటిస్తోంది. అంతేకాకుండా ఇజ్రాయెల్ ఒకేసారి మేము టర్కీ, ఇరాన్ అట్లాగే లెబనాన్ లాంటి దేశాలతో కలిపి ఒకేసారి మేము యుద్ధం చేయగలమని చెప్పి నిన్నే ప్రకటించింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇజ్రాయెల్ మరింత దూకుడుగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అమెరికా మాత్రం ఈ యుద్ధంలో ఇక మీద ఎంత మాత్రం పాల్గొనేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అమెరికాకు ఒకవైపు ఆర్థిక నష్టం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆగ్రహం, రాబోయే రోజుల్లో ఉన్నటువంటి మధ్యంతర ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అమెరికా ఇరాన్తో యుద్ధం చేయడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. అమెరికా తన ఓటమిని ఒప్పుకొనే ఇప్పుడు ఈ శాంతి ఒప్పందానికి ముందుకు వస్తుంది. అయితే ఇక్కడ అమెరికా ప్రాధాన్యాలు వేరు, ఇజ్రాయెల్ ప్రాధాన్యాలు వేరు. ఇజ్రాయెల్ తమ ఉనికి కోసం ఇరాన్తో పోరాటం చేస్తుంది. అయితే అమెరికా మాత్రం
తమ పెద్దన్న పాత్రను నిలుపుకోవడానికి యుద్ధం చేస్తుంది. అయితే ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం నుంచి తప్పుకోవడానికి మరొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఇప్పుడు అమెరికాకి ఇరాన్ కంటే కూడా అతి ముఖ్యమైనది చైనా. చైనాని అటు సైనిక పరంగాను ఆర్థికంగాను ఎదగనీయకుండా ఉండాలి అంటే చైనాని కట్టడి చేయడం అనేది అమెరికాకి చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీంతో ఇప్పుడు అమెరికా ఇరాన్ని వదిలేసి ఇప్పుడు చైనాని ఏ విధంగా కట్టడి చేయాలనేటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు అమెరికా మధ్యప్రాచ్యం నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలని చెప్పి నిశ్చయించుకుంది. ఒకవేళ అమెరికా మధ్యప్రాచ్యం నుంచి పూర్తిగా వెళ్ళిపోయినట్లయితే అక్కడ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఆ వ్యాక్యూమ్ని పూర్తి చేయడానికి ఇప్పుడు చైనా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు అక్కడ ఉన్నటువంటి అమెరికా ఒక్కసారిగా ఖాళీ చేసి వెళ్ళిపోతే రాబోయే రోజుల్లో అటు యుఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాలు అమెరికాని రాబోయే రోజుల్లో నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ దేశాలు ఖచ్చితంగా చైనాతో జత కట్టాల్సి వస్తుంది. అంటే అటు సైనిక పరంగా కానీ, రక్షణ కోసం కానీ, లేకపోతే వ్యాపార పరంగా కానీ ఈ దేశాలన్నీ కూడా చైనాతో సత్సంబంధాలను పెంచుకోవాల్సి రావచ్చు. ఒక విధంగా చూస్తే ఇది తథ్యం అనిపిస్తుంది. ఒకవేళ చైనా కనుక మిడిల్ ఈస్ట్లో ఎంటర్ అయితే ఇది భారత్కి ఒక విధంగా ఇబ్బందికరమైనటువంటి పరిణామం. అయితే ఇక్కడ భారతదేశానికి కూడా కొన్ని అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే యుఏఈతో ఇప్పటికే మనకి స్ట్రాటజిక్ ఒప్పందాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశం కూడా మిడిల్ ఈస్ట్లో కాలు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికా అక్కడ ఖాళీ చేసినట్లయితే ప్రతి దేశం కూడా చైనాతో వెళ్తుందనుకోవడం కూడా పొరపాటే. కాబట్టి ఇక్కడ భారతదేశానికి కూడా మరిన్ని అవకాశాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అయితే దీంతో పాటు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి చాలా దేశాలు ఇరాన్కి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ దేశాలన్నీ చైనాతో కలుస్తాయా లేకపోతే ఇవి ఇజ్రాయెల్ పక్షాన చేరతాయా అనేది కూడా మనం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఈ దేశాలన్నీ అటు చైనాని ఇటు అమెరికాని నమ్ముకోవడం కంటే ఇజ్రాయెల్తో ఫ్రెండ్లీగా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో ఈ తలనొప్పులు ఉండవని చెప్పి ఆలోచించి బహుశా అవి ఇజ్రాయెల్తో జతకట్టినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ యుద్ధం అనేది అటు చైనాకి, భారతదేశానికి, ఇటు ఇజ్రాయెల్కి సమానమైనటువంటి అవకాశాలను కల్పించే లక్షణాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మిడిల్ ఈస్ట్ నుండి అమెరికా వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అంటే, పాకిస్తాన్ మరింత పూర్తిగా దిగజారిపోతుంది. ఇన్ని రోజులు ఇరాన్ని బూచిగా చూపిస్తూ పాకిస్తాన్ అమెరికా నుండి దండిగా నిధుల్ని దండుకుంది. ఈ నిధుల్ని ఉగ్రవాద కార్యక్రమాలకు ఉపయోగించడం లేకపోతే భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించడం అనేటువంటిది పెద్ద పనిగా పెట్టుకుంది. అయితే ఇప్పుడు అమెరికా మిడిల్ ఈస్ట్ నుంచి వెళ్ళిపోవడం వల్ల పాకిస్తాన్తో అమెరికాకి రాబోయే రోజుల్లో పెద్దగా పని ఉండదు. ఎందుకంటే ఇన్ని రోజులు పాకిస్తాన్ని మిడిల్ ఈస్ట్కి ఎంట్రీ గేట్గా అమెరికా భావించేది. అందువల్ల ఏదైనా మిడిల్ ఈస్ట్లో పనిచేయాలంటే అమెరికాని ఒక బేస్ క్యాంప్గా ఉపయోగించుకునేది. దానివల్ల పాకిస్తాన్ని మచ్చిక చేసుకోవడానికి అమెరికా పాకిస్తాన్కి విరివిగా డబ్బులు గుమ్మరించింది. కాబట్టి రాబోయే రోజుల్లో పాకిస్తాన్కి అమెరికా నుండి ఏమాత్రం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండబోదు. దీనివల్ల ఇప్పుడు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ అటు బెలూచిస్తాన్ని లేకపోతే ఇటు తాలిబాన్ని కంట్రోల్ చేయడానికి అమెరికా ఏమాత్రం సహాయం చేయడానికి ముందుకు రాకపోవచ్చు. కాబట్టి పాకిస్తాన్కి మీద పూర్తిగా చైనా దగ్గర మోకాళ్ళ మీద కూర్చోవాల్సి వస్తుంది. అంటే పాకిస్తాన్కి మీద పూర్తిగా చైనా గుప్పిట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి పాకిస్తాన్ రాబోయే రోజుల్లో మరింతగా దిగజారడమే ఉంటుంది, కానీ ఎక్కడ కోలుకోవడం అనేది మాత్రం ఇంకా పాకిస్తాన్కి కనిపించట్లేదు. అదే సమయంలో ఇప్పుడు భారతదేశ పరిస్థితి ఏంటి? ఒక విధంగా ఈ యుద్ధం అనేది ఇక్కడితో ముగిసినట్లయితే భారతదేశానికి ఇది అందివచ్చినటువంటి ఒక పెద్ద అవకాశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుండి భారతదేశం అటు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కోసం చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జనాభాను దృష్టిలో ఉంచుకొని భారతదేశం ఇంతమంది దేశ ప్రజలకి అటు ఆయిల్ని, న్యాచురల్ గ్యాస్ని సప్లై చేయడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా భారతదేశం ఇప్పటివరకు ఎక్కడా కూడా ఆందోళన లేకుండా పెద్ద ఇబ్బంది పడకుండానే తమ దేశ ప్రజలకు ఏం కావాలో అందించగలుగుతూ ఉంది. వేరే దేశాలతో పోల్చినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ఆయిల్ కావచ్చు లేకపోతే గ్యాస్ ప్రైజులు కావచ్చు పెద్దగా పెరగలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ యుద్ధం ముగిసినట్లయితే భారతదేశం ఇరాన్ నుండి తిరిగి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ని మళ్ళీ కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇరాన్ మనకు పక్కనే ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఖర్చుతోనే మనం ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ని మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే గత 10 ఏళ్ల నుండి ఇరాన్ పైన ఆంక్షలు, అమెరికా ఆంక్షలు ఉండటం వల్ల ఇరాన్ నుండి మనం చాలా తక్కువకే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ దొరుకుతున్నా కూడా కొనలేని పరిస్థితి. దీంతో మనం రష్యా పైన లేకపోతే ఇతర సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలపైన ఆధారపడి అక్కడ నుండి మనం ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది.
వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఎక్కువ సమయం తీసుకోవడం, దాంతోపాటు ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు అయ్యేది. కాబట్టి ఇక మీదట భారత్కి ఇది అంది వచ్చినటువంటి అతిపెద్ద అవకాశంగా చెప్పొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు అమెరికా ఇరాన్ పైన ఆంక్షలను ఎత్తివేయడంతో ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ పోర్ట్ని భారతదేశం చాలా త్వరితగతిన పూర్తి చేస్తుంది. దాంతో భారతదేశం సెంట్రల్ ఆసియాతో వ్యాపార సంబంధాలను పాకిస్తాన్తో సంబంధం లేకుండానే పూర్తిగా డైరెక్ట్గా ఏర్పాటు చేసుకోగలుగుతుంది. అట్ ద సేమ్ టైం రష్యాకి ఎగుమతులను దిగుమతులను కూడా చాబహార్ పోర్టు ద్వారా భారతదేశం ఏర్పాటు చేసుకోగలుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశానికి ఒక సువర్ణ అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ప్రమేయం లేకుండానే చాబహార్ పోర్టు ద్వారా భారతదేశం తన ఎగుమతులను దిగుమతులను సెంట్రల్ ఆసియాకి రష్యాకి పూర్తిగా ఏర్పాటు చేసుకోగలుగుతుంది. అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇక్కడ భారతదేశానికి బాగా ఏర్పాటవుతుంది. అయితే ఈ చాబహార్ పోర్టు ద్వారా సెంట్రల్ ఆసియాలతో జరిపేటువంటి ఈ వ్యాపార సంబంధాలు చైనా సిల్క్ రూట్కి దాదాపుగా సమాంతరంగా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక విధంగా అమెరికా మధ్యప్రాచ్యం నుంచి వెళ్ళిపోవడం వల్ల మధ్యప్రాచ్యంలో అటు ఇండియాకి చైనాకి ప్రాబల్యం మరింత పెరిగేలాగే కనిపిస్తోంది. ఇండియా కంటే చైనాకి మరింత ప్రాబల్యం పెరిగేలాగా ఉంది. అయితే మధ్యప్రాచ్యంలో చైనా ప్రాబల్యం పెరిగే కొద్దీ ఇండియాకి సరికొత్త సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా సెంట్రల్ ఆసియాలో భారతదేశం ప్రాబల్యం కూడా పెరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ పాకిస్తాన్ మాత్రం పూర్తిగా మరింత దిగజారిపోయేలాగే కనిపిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో చాబహార్ పోర్ట్ అట్లాగే ఇరాన్ నుండి తక్కువ రేటుకే మనం ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కొనడంతో పాటు అమెరికా రాబోయే రోజుల్లో భారతదేశం పైన మరింత ఎక్కువగా ఆధారపడడం అనేటువంటిది కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే సైనిక పరంగాను అటు ఆర్థికంగాను చైనాను మరింత ఎదగకుండా చేయటం. దీన్ని అడ్డుకోవాలి అంటే చైనాకి ఆసియాలో కనిపిస్తున్నటువంటి అతి ముఖ్యమైన దేశం భారతదేశం. అంటే భారతదేశమే చైనాకి సమముచ్చి. భారత్ తప్పితే ఏ దేశం కూడా చైనాలో, భారత్ తప్పితే ఆసియాలో ఏ దేశం కూడా చైనాని పూర్తి స్థాయిలో ఎదుర్కోలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో అమెరికా భారతదేశంతో మరింత మిత్రత్వాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. భారతదేశం పైన మరింత ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో భారత్ పరపతి మరింత పెరిగేదిగానే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే తక్కువ రేటుకే మనకి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ దొరికేటువంటి అవకాశం కనిపిస్తుంది. అట్లాగే చాబహార్ పోర్టు ద్వారా మనం సెంట్రల్ ఆసియాతో వ్యాపార సంబంధాలను కొనసాగించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతోపాటు అమెరికా చైనాని కంట్రోల్ చేయాలి అంటే భారత్ పక్షాన తప్పక నిలబడాల్సి వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశం కూడా మరింత గట్టిగా రాజకీయంగా ఎదుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇన్ని రోజులు జరిగినటువంటి ఇరాన్ అమెరికా యుద్ధాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఈ గ్లోబల్ పొలిటికల్ సినారియాలో ఎక్కడా కూడా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు లేరనేటువంటి నానుడి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ దేశం కూడా ఏ దేశంతో పూర్తిగా శత్రుత్వాన్ని పెంచుకోవటం లేదు, అట్లాగని చెప్పి శాశ్వతమైనటువంటి మిత్రత్వాన్ని కొనసాగించడం లేదు. కేవలం ఆ దేశాలకి వాటికి సంబంధించినటువంటి ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో కూడా అమెరికా ఇజ్రాయెల్ని గాలికి వదిలేసి తమ దారి తాను చూసుకుంటుంది. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ కంటే కూడా, అంటే ఇజ్రాయెల్ అమెరికాకి మంచి మిత్రుడు అయినా కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ కంటే కూడా తమ ప్రాధాన్యాలే తమకు ముఖ్యమని చెప్పి అమెరికా చెప్పకనే చెప్పింది. అంటే చైనాని ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేయటము, అట్లాగే చైనా తైవాన్ని కబలించకుండా చేయటం అనేది ఇప్పుడు అమెరికా ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాల్. అట్లాగే తమ దేశంలో ఉన్నటువంటి పౌరుల ఆంక్షలకు అనుగుణంగానే పనిచేయడం అనేది ఏ దేశ ప్రభుత్వానికైనా ముఖ్యం. ఇప్పుడు అమెరికా కూడా అదే చేసింది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రానికి లేదా ఏ దేశానికి మధ్య కూడా శాశ్వతమైనటువంటి శత్రుత్వం కానీ శాశ్వతమైనటువంటి మిత్రత్వం కానీ లేదు. కేవలం ఆ సమయంలో వాటికి ఉన్నటువంటి ప్రయోజనాలను ఆధారంగా చేసుకొని అది యుద్ధం చేయడమా లేకపోతే ఆ దేశంతో సంబంధాలను కొనసాగించడమా అనేటువంటిది ఆధారపడింది.